లో కూడా కావచ్చు, ఎందుకంటే చాలా కొట్టుకున్నారు, గొడవలు కూడా జరిగాయి, పోలీసులు కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఏపీ ఇప్పటికే ఆర్థికంగా కూరుకుపోయినటువంటి అట్టడుగులో ఉన్నటువంటి ఏపీకి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు పెట్టేటువంటి అంశాలు సానుకూలంగా స్పందిస్తుంది అనుకోవచ్చు మనం ఇప్పుడు మీ పార్టీ నుంచి. అంటే మీరు ఒప్పుకుంటే ఇస్ ఇట్ పాసిబుల్ అసలు? అదే ఇప్పుడు జూన్ 4 దాకా ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అరాచకంగా అరాచక పరిపాలన రాష్ట్రంలో నడిచింది, దౌర్జన్యకాండ నడిచింది. అభివృద్ధిని పూర్తిగా విస్మరించి దౌర్జన్యం, అరాచకం ప్రధాన పెట్టుబడులుగా వాళ్ళు పాలన సాగించారు. సరే, ప్రజలు అర్థం చేసుకుని నిన్న మరలా తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పరిపాలన అద్భుతంగా సాగింది. ఒక్క ఛాన్స్ పేరుతో వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుంటూ పోతే పరామర్శల యాత్రల పేరుతో విగ్రహావిష్కరణ చేస్తూ ఆయన ఊరూరా తిరిగి ఒక్క ఛాన్స్ అని బ్రతిమలు అడుగుంటే, అయ్యా ఏదో కుర్రోడు అడుగుతున్నాడు, తండ్రిని కోల్పోయాడు, బిడ్డ అడుగుతున్నాడు అని చెప్పేసి పైగా అందరినీ కౌలించుకుంటా ముద్దులు పెడుతూ ఆ విధంగా చేస్తుంటే, పోనీలే పసిబిడ్డ ఏదో అడుగుతున్నాడని చెప్పి కాస్త సాఫ్ట్ కార్నర్తో అందరూ ఓటేశారు, ఆయనకు అధికారం ఇచ్చారు. ఆయన అవకాశాన్ని 5 ఏళ్లలో వినియోగించుకోపోగా రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార్చి రాష్ట్రంలో నిరంతర అలజడి, ఏ విధంగా సముద్రం రోజు ఘోషతో ఉంటుందో తెలుగు మన ఏపీ అంతా ప్రతి నిత్యం అలజడితో ఆందోళనతో అట్టుడికిపోయిన పరిస్థితుల్లో ఓటరు విజ్ఞతతో ఆలోచించి నన్ను తిరిగి ఊహించినంత మెజార్టీని తెలుగుదేశానికి దాని మిత్రపక్షాలకు కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో గాడి తప్పిన పరిపాలన ఆయన సరిచేయాలి. రెండోది, ఆయన మీద అనేక ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈయన అనుభవజ్ఞుడు, అపారమైన అనుభవం ఉంది అని చెప్పేసి అసలే రెవెన్యూ లోటు, భారీ రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, నవ్యాంధ్ర ఏర్పడింది. పైగా చివరి సంవత్సరం చంద్రబాబు నాయుడు పరిపాలన చివరి సంవత్సరంలో కేంద్రం కూడా సహకరించని విషయాన్ని కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అందుకే ఆనాడు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు జగన్ను గెలిపించడం జరిగింది. జగన్ పూర్తిగా నాకు ఎక్కువ మెజార్టీ ఎంపీలు వస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. ఏ రోజు ప్రత్యేక హోదాను గురించి వాళ్ళు అసలు డిమాండ్ చేసిన పాపాను పోలా. చివరి రోజుల్లో కంటి తుడుపుగా ప్రజల్ని మెప్పించడానికి ఎన్నికలు వస్తున్నాయని ఏదో పార్లమెంట్లో కంటి తుడుపుగా ప్రస్తావించారు తప్పితే అసలు ప్రత్యేకంగా వాళ్ళ పార్లమెంటరీ డెలిగేషన్ ప్రధానమంత్రిని కలవడం, దాని మీద గట్టిగా పట్టుబడడం అనేది జరగలేదు. అన్ని ఇష్యూస్లో మోడీ గవర్నమెంట్కి అడుగులకు మడుగులు తిన్నటువంటి జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి, రెవెన్యూ లోటు పూర్తి చేసే దగ్గర నుంచి, అదేవిధంగా 9th, 10th షెడ్యూల్స్ ఆస్తుల విభజనకు సంబంధించి కేంద్రం జోక్యం చేసుకుని త్వరగా పరిష్కరించమని కోరడం దగ్గర నుంచి ఎలాంటి ఈ పెద్ద సమస్యలు పట్టించుకోకుండా ఎంతసేపటికి ఆ సంక్షేమం, నవరత్నాలంటూ కాలయాపన చేశాడు. ఇది రాష్ట్ర ప్రజలు గుర్తించి ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన ఆయన చేతికిస్తే 20-25 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆయన తిరోగమన మార్గంలో నడిపాడు. ఇప్పుడు అసలే లోటు బడ్జెట్తో రాష్ట్రం వచ్చింది నవ్యాంధ్ర. అది చక్కదిద్దబోయే పరిస్థితుల్లో జగన్కి అధికారం వచ్చింది. ఆ జగన్ 5 ఏళ్లలో మళ్ళీ తిరిగి 20-25 ఏళ్ళు కోలుకోలేనంతగా తిరోగమన పదంలో రాష్ట్రాన్ని నడిపాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీద, భుజస్కంధాల మీద చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ఆయన కేంద్రం పూర్తిగా సహకరించాలి. ఇది ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు, సహకరించాలి. అదేవిధంగా ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాదు మనకి దక్షిణ భారతదేశానికి ముఖద్వారం కాబట్టి ఎన్నో ప్రభుత్వ సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ భవిష్యత్తులో ఇది దేశానికి 2వ రాజధాని కూడా కాబోతుందని మనం వింటున్నాం. అంబేద్కర్ గారు కూడా సూచించాడు హైదరాబాద్ని 2వ రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందని. ఆ డిమాండ్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ మధ్య ఎలక్షన్ తరుణంలో బీజేపీ కూడా తెలుగుదేశంతో పొత్తులో భాగంగా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర బాధ్యత ఉంది. పైగా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే బీజేపీ వాళ్ళు ముఖ్యంగా అంతకుముందు పెండింగ్ ఇష్యూస్ అన్నింటినీ వాళ్ళు పరిష్కారం చేయడానికి చొరవ చూపాలి. అదేవిధంగా నిధులు సమకూర్చడంలో ముందంజలో ఉండాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముక్క చెక్కలైపోయినటువంటి రాష్ట్రాన్ని
తిరోగమన మార్గంలో నడిపినటువంటి జగన్ను వల్ల ఇంకా బడ్జెట్ 11 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు అప్పులు పుట్టే పరిస్థితి లేదు, అప్పులకు వడ్డీ కట్టే పరిస్థితి లేదు. పైగా జీతాలు ఆయన ప్రభుత్వ హయాంలో నెల జీతాలు ఇవ్వలేక సతమతం అయ్యాడు. అన్ని సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటే మరలా అధికారం వస్తుందనే ఉద్దేశంతో ఆయన పరిపాలన సాగిస్తే జావేద్ గారు యాడ్ అయ్యారు. ఓకే.